హాయ్ అండి. ఈరోజు మనం రవ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి దానికి కావలసిన పదార్థాలు. ముందుగా మనము స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఒక కప్పు రవ్వ వేసి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని చిన్న సగ మీద బాగా రవ్వ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న రవ్వని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3/4 కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు వేసి బాగా వేయించుకొని ఒక కప్పు వాటరు, ఒక కప్పు పాలు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు, ఒక 3-4 యాలకులు దంచి ఇందులో కలుపుకోవాలి. బాగా మరుగుతున్న పాలల్లో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసి 2-3 నిమిషాలు బాగా కలపాలి. ఇప్పుడు రవ్వ ఉడకడానికి 2-3 నిమిషాల దాకా మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన రవ్వలోకి కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పాలల్లో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకుందాం. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మన రవ కేసరి సర్వ్ చేసుకోవడానికి రెడీ.